కురుక్షేత్ర యుద్ధం అధర్మానికి ధర్మానికి మధ్య జరిగిన అతిపెద్ద పోరాటం. ఈ యుద్ధం ముగియడానికి 18 రోజులు పట్టింది. లక్షలాది మంది వీరులు నేలకొరిగారు. కానీ నీకు తెలుసా, కేవలం ఒక్క నిమిషంలో ఈ యుద్ధాన్ని ముగించగల ఒక అజేయ వీరుడు ఆ యుద్ధ భూమిలోనే ఉన్నాడు. అతని వింటి నుండి వచ్చే కేవలం 3 బాణాలు మొత్తం ప్రపంచాన్ని తుడిచిపెట్టగలవు. ఆ వీరుడు మరెవరో కాదు, భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడు బార్బరీకుడు. అసలు ఆ 3 బాణల వెనుక ఉన్న రహస్యం ఏంటి? కృష్ణుడు ఆయన్ని యుద్ధం చేయకుండా ఎందుకు అడ్డుకున్నాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. బార్బరీకుడు సామాన్యుడు కాదు. కామాఖ్యాదేవి వరంతో అజేయమైన 3 బాణాలను పొందాడు. మొదటి బాణం ఇది ఈనాటి లేజర్ స్కానర్ లాంటిది. బార్బరీకుడు ఎవరిని సంహరించాలనుకుంటున్నాడో వారి మీద ఈ బాణం ఒక ఎర్రటి గుర్తును పెడుతుంది. రెండవ బాణం తను ఎవరిని కాపాడాలనుకుంటున్నాడో వారిని గుర్తిస్తుంది. మూడవ బాణం ఇది అసలైన వినాశకారి. మొదటి బాణం ఎవరినైతే మార్క్ చేసిందో వారందరినీ ఈ ఒక్క బాణం రెప్పపాటులో అంతం చేసి తిరిగి బార్బరీకుడి దగ్గరకు చేరుతుంది. అంటే బార్బరీకుడు తన వింటిని ఎక్కుపెడితే ఎదురుగా ఉన్న కోట్లాది మంది సైన్యం కేవలం కొన్ని సెకన్లలోనే శవాలుగా మారిపోతారు. యుద్ధానికి వస్తున్న బార్బరీకుడిని చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. ఒక బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి అతని శక్తిని పరీక్షించాలనుకున్నాడు. అక్కడ ఉన్న ఒక రావి చెట్టును చూపిస్తూ, నీ బాణంతో ఈ చెట్టుకున్న ప్రతి ఆకును రంధ్రం చేయగలవా అని అడిగాడు. బార్బరీకుడు కళ్ళు మూసుకుని బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం ప్రతి ఆకును రంధ్రం చేస్తూ వెళుతోంది. కృష్ణుడు తెలివిగా ఒక ఆకును తన పాదం కింద తొక్కిపెట్టాడు. కాని ఏం జరిగిందో తెలుసా? ఆ బాణం నేరుగా కృష్ణుడి పాదం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అంటే దాగి ఉన్న శత్రువునైనా అది వదిలిపెట్టదు అని అర్థం. కాని ఇక్కడే ఒక భయంకరమైన సమస్య ఉంది. బార్బరీకుడు తన తల్లికి ఒక మాట ఇచ్చాడు. యుద్ధంలో ఎవరు ఓడిపోతుంటే నేను వారి వైపు నిలబడి పోరాడుతాను అని. ఒకవేళ బార్బరీకుడు పాండవుల తరపున యుద్ధం మొదలుపెడితే కౌరవ సైన్యం క్షణాల్లో అంతమైపోతుంది. అప్పుడు కౌరవులు బలహీనమవుతారు. తన ప్రతిజ్ఞ ప్రకారం బార్బరీకుడు వెంటనే కౌరవుల వైపు మారి తన తాతలైన పాండవులనే చంపాల్సి వస్తుంది. ఇలా తను ఎటువైపు నిలబడినా చివరకు యుద్ధ భూమిలో శవాల కుప్పలు తప్ప ఎవరూ మిగలరు. ధర్మం అనేదే ఉండదు. లోక కళ్యాణం కోసం కృష్ణుడు బార్బరీకుడి తలని దానంగా అడుగుతాడు. తన తాతల విజయాన్ని చూడాలని ఉందన్న బార్బరీకుడి కోరిక మేరకు అతని తలని ఒక ఎత్తైన కొండపై ప్రతిష్ఠిస్తాడు కృష్ణుడు.